హలో గాయ్స్, ఇప్పటివరకు మీరు టాటా అనే పేరు చాలాసార్లు విని ఉంటారు. ఎందుకంటే ఉప్పు నుండి ఎక్కువ వరకు, టీ నుండి ట్రక్స్ వరకు ఈ టాటా అనే పేరు ఏదో ఒక చోట మనకు వినబడుతూనే ఉంటుంది. అండ్ టాటా పేరు మీకు తెలిసుండే రతన్ టాటా అనే పేరు కూడా ఎక్కడో చోట వినే ఉంటారు. నిజం చెప్పాలంటే రిలయన్స్, అదానీ గ్రూప్స్ కంటే ఈ టాటా గ్రూప్ చాలా పెద్దది. అంత పెద్ద కంపెనీకి చైర్మన్గా ఉన్నా కూడా ఎప్పుడు రతన్ టాటా గారి పేరు అత్యంత ధనవంతుల జాబితాలో రాలేదు. కానీ ప్రజల్లో రతన్ టాటా గారికి ఉండే ప్రేమాభిమానం మాత్రం వేరే ఏ బిజినెస్ మ్యాన్కి కూడా రాలేదు. ఈరోజు మన వీడియోలో రతన్ టాటా గారు ఎందుకు అంత స్పెషల్, ఒక బిజినెస్ మ్యాన్కి ఎంత ఆదరాభిమానాలు ఎందుకు వచ్చాయి, దాదాపు 150 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ టాటా గ్రూప్ని ఈయన ఎలా సక్సెస్ఫుల్గా నడిపించారు, అండ్ రతన్ టాటా గారు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, అండ్ నానో కార్ బ్యాక్ సైడ్ స్టోరీ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకోకూడదు అనుకుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇంకేమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ కంటెంట్. మనం రతన్ టాటా గారి గురించి తెలుసుకోవడం కన్నా ముందు ఈ టాటా గ్రూప్స్ గురించి లైట్గా తెలుసుకుందాం. దీనిని 1868లో జంషెడ్జీ టాటా అనేది స్థాపించారు. అలా ఒక టెక్స్టైల్ మిల్గా ఈ టాటా గ్రూప్ స్టార్ట్ అయింది. జంషెడ్జీ టాటా అని మునువనోడే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రతన్ నవల్ టాటా. రతన్ టాటా గారు December 28, 1937లో బాంబేలో పుట్టారు. పుట్టింది రిచ్ ఫ్యామిలీలో అయినా రతన్ టాటా గారి జర్నీ అంత ఈజీగా స్టార్ట్ అవ్వలేదు. రతన్ టాటా గారికి కేవలం 10 years ఉన్నప్పుడే తమ తల్లిదండ్రులు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక్కడి నుండే రతన్ టాటా గారికి రెస్పాన్సిబిలిటీస్ని మేనేజ్ చేయడం అండ్ ఎంత కష్టం వచ్చినా తట్టుకుని నిలబడగలిగి ఉండగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకున్నారు. రతన్ టాటా గారి వాళ్ళ నాన్నమ్మ గారి దగ్గరే పెరిగారు. తర్వాత అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత జేఆర్డీ టాటా గారు ఇచ్చిన సలహాతో అమెరికా నుండి ఇండియాకి వచ్చి జంషెడ్జీ టాటా స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్గా జాయిన్ అయ్యి టాటా గ్రూప్లో తన జర్నీని 1962లో స్టార్ట్ చేశారు. ఆయన ఆ స్టీల్ ప్లాంట్లో షాల్వింగ్ లైమ్ స్టోన్ అండ్ హ్యాండ్లింగ్ అండ్ వేరే ఇతర బేసిక్ ఆపరేషన్స్లో వర్క్ చేశారు. మామూలుగా అయితే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చే నెక్స్ట్ జనరేషన్ ఆ కంపెనీకి డైరెక్ట్గా CEO అవ్వాలని చూస్తారు. కానీ రతన్ టాటా గారు అలా కాకుండా గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేయాలి అని అనుకున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ వల్లే రతన్ టాటా గారికి కంపెనీ గురించి ఇంకా డీప్గా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి, ఎంప్లాయీస్ దగ్గర నుండి రెస్పెక్ట్ సంపాదించుకోవడానికి యూజ్ అయింది. 1931లో జేఆర్డీ టాటా గారు రతన్ టాటా గారిని టాటా సన్స్ చైర్మన్గా అపాయింట్ చేశారు. కానీ టాటా గ్రూప్స్కి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ని మేనేజ్ చేసేంత ఎక్స్పీరియన్స్ రతన్ టాటా గారికి లేవని బోర్డు మెంబర్స్ ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ రతన్ టాటా గారు టాటా సన్స్ని టేక్ ఓవర్ చేశాక టాటా గ్రూప్స్ని గ్లోబల్ పవర్ హౌస్గా మార్చి వాళ్ళు అనుకున్నది తప్పు అని ప్రూవ్ చేశారు. రతన్ టాటా గారు తీసుకునే బోల్డ్ డెసిషన్స్ వల్ల టాటా గ్రూప్ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది. రతన్ టాటా గారు ఎందుకు బెస్ట్ లీడర్ అనడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకసారి 1998లో టాటా గ్రూప్ తొలిసారి ప్యాసింజర్స్ కార్ సెక్టార్లోకి అడుగుపెట్టింది. టాటా మోటార్స్ ఫస్ట్ కార్ అయిన టాటా ఇండికాను మార్కెట్లోకి లాంచ్ చేసింది. రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ టాటా ఇండికా ఎన్నో అంచనాలతో మార్కెట్లోకి వచ్చి అనుకున్నంత సక్సెస్ని మాత్రం తీసుకురాలేకపోయింది. టాటా ఇండికా వల్ల వచ్చిన రిజల్ట్ కారణంగా వితిన్ 1 year లోపే ఈ టాటా ఇండికా కంపెనీని అమ్మేయాలని టాటా గ్రూప్ డిసైడ్ అయింది. ఇంకా 1999లో ఈ కంపెనీని గ్లోబల్ ఆటోమొబైల్ జెయింట్గా ఫోర్డ్కి అమ్మాలని టాటా గ్రూప్ డిసైడ్ అయింది. ఫోర్డ్ కూడా ఈ డీల్కి ఓకే అనడంతో ఈ డీల్ గురించి డిస్కస్ చేయడానికి 2 కంపెనీలు తమ టీమ్స్తో న్యూయార్క్ మీటింగ్లోకి అటెండ్ అయ్యారు. టాటా గ్రూప్ నుండి రతన్ టాటాతో పాటు ఒక టీం అండ్ ఫోర్డ్ కంపెనీ నుండి బిల్ ఫోర్డ్తో పాటు ఒక టీం ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఈ మీటింగ్ దాదాపు 3 hours జరిగింది. మీటింగ్లో ఫోర్డ్ టీమ్ మెంబర్స్ టాటా గ్రూప్ మెంబర్స్ని చిన్న చూపు చూడడం స్టార్ట్ చేశారు. ఫోర్డ్ చైర్మన్ అయిన బిల్ ఫోర్డ్ రతన్ టాటా వైపు చూస్తూ ఈ కార్ బిజినెస్లో బేసిక్ ఐడియా కూడా లేకుండా ఎందుకు స్టార్ట్ చేశారు అని అడిగారు. బట్ అయినా ఈ డీల్ మాకు యూజ్ఫుల్లే అని ఫోర్డ్ కంపెనీ ఈ డీల్కి ఓకే చేశారు. కానీ బిల్ ఫోర్డ్ అన్న మాటలకి వాళ్ళ టీం చేసిన పనికి రతన్ టాటా గారు అవమానంగా ఫీల్ అయ్యి ఆ డీల్ని క్యాన్సిల్ చేసుకుని వాళ్ళ టీంతో కలిసి ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత టాటా ఇండికాలో చిన్న చిన్న మార్పులు చేసి మార్కెట్లోకి వదిలారు. కానీ ఈసారి టాటా ఇండికా ఎవరు ఊహించిన లాభాల బాట పట్టింది. ఇంకా తర్వాత ఈ టాటా ఇండికా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా వరల్డ్లోనే టాప్ ఆటోమొబైల్స్ కంపెనీస్లో ఒకటిగా ఈ టాటా మోటార్స్ మారింది. ఇదిలా ఉంటే ఈ టాటా మోటార్స్ని బై చేస్తామని చెప్పి ఇన్స్టాల్ చేసిన ఫోర్డ్ కంపెనీ దాదాపు దివాలా తీసే స్టేజ్కి వెళ్ళిపోయింది. 2008లో ఫోర్డ్ కంపెనీ తన లగ్జరీ బ్రాండ్ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ సేల్ చేయడానికి రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో ఫోర్డ్ చైర్మన్ అయిన బిల్ ఫోర్డ్ అండ్ వాళ్ళ టీంతో కలిసి రతన్ టాటాతో డీల్ డిస్కస్ చేయడానికి ముంబైకి వచ్చారు. అండ్ రతన్ టాటా గారు కూడా ఈ డీల్కి ఒప్పుకోవడంతో బిల్ ఫోర్డ్ ఈ డీల్ని మీరు ఒప్పుకోవడం మాకు చాలా హెల్ప్ అవుతుందని రతన్ టాటా గారితో చెప్పారు. అండ్ ఈ డీల్ మొత్తం $2.3 billion జరిగింది. అంటే 2008లోనే దాదాపు 9,300 కోట్లు. ఈ డీల్ని క్లోజ్ చేసి ఒక రకంగా ఫోర్డ్ కంపెనీ నిలబడడానికి సహాయం చేశారు రతన్ టాటా. అండ్ ఫోర్డ్ నుంచి కొన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ టాటా చేతిలో పడగానే లాభాల బాట పట్టింది.
సో ఇలా రతన్ టాటా గారు ఎంత గొప్ప బిజినెస్ మ్యాన్ అయినా ఆయన ఎప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసమే ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంలో ఉండేవారు. ఒకరోజు రతన్ టాటా గారు కారులో వెళ్తుంటే ఒక బైక్ మీద ఒక వ్యక్తి తన భార్య పిల్లలతో వర్షంలో తడుస్తూ వెళ్తుంటే చూసి మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్లో ఒక కారుని తీసుకురావాలని అనుకున్నారు. అందుకోసమే కేవలం ₹1,00,000కే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం నానో కార్ని డిజైన్ చేశారు. కానీ ఈ ఐడియా రతన్ టాటా గారు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదు. టాటా గ్రూప్స్కి ఈ నానో కార్ భారీ నష్టాలను తీసుకురావడంతో ఈ నానో కార్ని టాటా గ్రూప్ ఆపేసింది. నానో కార్ కమర్షియల్గా అంత సక్సెస్ కాకపోయినా ప్రజలకు కావాల్సిన ప్రొడక్ట్స్ని తయారు చేయడంలో టాటా గ్రూప్ ఎప్పుడు ముందుంటుందని చెప్పి ఒక సింబల్గా మారింది. రతన్ టాటా గారు టాటా గ్రూప్స్ అండ్ టాటా సన్స్కి చైర్మన్గా 1991 నుంచి 2012 వరకు తన సర్వీస్ని అందించారు. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ 2016 నుంచి జనవరి 2017 వరకు టెంపరీ చైర్మన్గా కూడా చేశారు. రతన్ టాటా గారు ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీలో ఒకటైన టాటా గ్రూప్కి లీడర్ అయినప్పటికీ శాలరీ మాత్రం చాలా తక్కువ తీసుకునేవారు. ఆయన తీసుకున్న శాలరీ ప్రజెంట్ ఉన్న కార్పొరేట్ ఎంప్లాయీ శాలరీకి సమానం. రతన్ టాటా శాలరీతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ నుండి, షేర్స్ నుంచి అండ్ అదర్ రిసోర్స్ నుంచి కూడా ఇన్కమ్ వచ్చేది. ప్రజెంట్ రతన్ టాటా గారి ఆస్తుల విలువ 3,800 కోట్లని ఒక అంచనా. రతన్ టాటా గారి విజన్ ఎప్పుడు బిజినెస్ని దాటి సొసైటీకి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలని కోరికతో ఉండేవారు. అండ్ ఇదే టాటా లెగసీగా కొనసాగుతుంది. రతన్ టాటా గారు సమాజానికి ఎన్నో రకాలుగా సహాయం చేశారు. టాటా ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వీటికి కావాల్సిన ఫండ్స్ అన్నీ టాటాలో షేర్స్లో 66% వరకు సొసైటీ కోసమే యూజ్ చేస్తారు. సమాజానికి ఎంత చేసినా ఆయన గడిపిన నార్మల్ లైఫ్ వల్లే రతన్ టాటా గారికి ప్రజల్లో ఇంత ప్రేమాభిమానాలు వచ్చాయి. కానీ రతన్ టాటా గారు అక్టోబర్ 7, 2024 బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో అనారోగ్యం కారణంగా జాయిన్ అయ్యారు. అండ్ అక్టోబర్ 9 రతన్ టాటా గారు కన్నుమూశారు. సో అదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియోని మీరు ఎక్కడికి చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకోకూడదు అనుకుంటే పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.